హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారికి ప్రతి ఒక్కరి ఇళ్లకు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్లు అయితే ఒక అప్లికేషన్ అనేది ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో 4 ఓట్లున్నా, 5 ఓట్లున్నా, 6 ఓట్లున్నా ప్రతి ఒక్కరికి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్సు మనకు అప్లికేషన్లు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఆ అప్లికేషను ఈ విధంగా ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంది. అయితే ఈ అప్లికేషను ఎలా ఫిల్ చేయాలి ఏంటని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అయితే మనకు లెఫ్ట్ సైడు, రైట్ సైడు, డౌన్ అంటే కింద సైడు మనకేంటంటే ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలని చెప్పేసి చెబుతున్నారు. బట్ ఏంటంటే కొంతమంది లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఫిల్ చేయాలి, మనకు కింద కూడా ఫిల్ చేయాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా ఇది ఎలా ఫిల్ చేయాలో మీకు చెప్తాను. అయితే ఒక బాక్స్ మాత్రమే ఫిల్ చేస్తే మనకు సరిపోతుందండి. మిగిలినటువంటి బాక్సులు ఏవైతే 2 బాక్సెస్ ఉన్నాయో ఈ బాక్సెస్ అనేది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వీళ్ళైతే ఫిల్ చేసుకుంటారని చెప్పేసి మనకు క్లారిటీగా అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ చూపించి మీకు చెప్తే మీకు క్లారిటీగా అర్థం కాదు. అయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఒక అప్లికేషన్ అంటే శాంపుల్ అప్లికేషన్ అనేది మీకు చూపించి ఏ బాక్స్లో మీరు కంపల్సరీగా ఫిల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లికేషను. ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది ఓటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఫోటో ఉంటుంది, ప్లస్ మనకు స్కానర్ ఒక ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్ అనేది ఇక్కడ బాక్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇది మీరు అర్థం కావాలంటే బాక్స్ ఏ, బాక్స్ బి అనుకోండి. సో ఇప్పుడు మనకు డీటెయిల్స్ అనేది కింద కూడా మనం ఫిల్ చేయాలని చెప్పేసి చెబుతున్నారు. ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ కూడా మనం ఫిల్ చేయాలని చెబుతున్నారు. అయితే చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంది, మేము ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి అని చెప్పేసి. చాలామంది ఏంటంటే 2002కు ముందు ఓటు ఉన్న వాళ్ళు సో ఈ బాక్స్లో ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ చేయాలని చెప్పేసి చెబుతున్నారు. ఇవన్నీ క్లియర్గా పక్కన పెడితే మనము ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉంటుంది. ఓటు ఉన్న వారికే ఈ అప్లికేషన్ అయితే ఇస్తారు. అయితే ఈ అప్లికేషన్ను తీసుకున్న తరువాత మీరు కంపల్సరీగా ఈ బాక్స్ అనేది ఫిల్ చేయాలండి. ఏ బాక్స్ ఫిల్ చేయాలి ఏంటని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్లో లాస్ట్గా ఉంటుందండి ఇది ఈ బాక్స్ అనేది మనకైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ అనేది మనం ఫిల్ చేయాలి. జస్ట్ మీరు ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ బాక్స్ అనేది ఫిల్ చేసేయండి. సో ఇక్కడ ఏముంది, పుట్టిన తేదీ, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేసేసేయండి. సో ఈ బ్లాంక్స్లో డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంతు, ఇయరు వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు నంబర్ అనేది మనకు వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వేసేయండి. మొబైల్ నెంబర్ వేయాలి, అలాగే మనకు ఓటర్ ఐడికి సంబంధించిన నెంబరు, అలాగే తండ్రి పేరు రాయాలి, తల్లి పేరు రాయాలి, అలాగే ఓటర్దారునికి సంబంధించినటువంటి భార్య పేరు. సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా అప్లికేషన్లో కనిపిస్తుంది. సో మొత్తం ఫిల్ చేసేయండి. ఇక ఇది ఫిల్ చేసేసి మీరు ఇక ఫిల్అప్ అనేది అయిపోయింది. ఇక మీరు ఫిల్ చేసే అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలంటే బిఎల్ఓ ఆఫీసర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, మీకు ఎవరైతే అప్లికేషన్ తీసుకొని ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇచ్చిన తరువాత వాళ్ళు చెకప్ చేసుకొని ఈ బాక్స్లో లేదా ఈ బాక్స్లో వాళ్ళు వివరాలు అనేది ఫిల్ చేసుకుంటారండి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఫిల్ చేయాలా, ఇక్కడ ఫిల్ చేయాలా, మొత్తం ఫిల్ చేయాలని చెప్పి కన్ఫ్యూషన్ అవుతుంది. మీరు ఎక్కడ ఫిల్ చేయాలనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్పాను. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ మాత్రమే మీరు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి చాలు. ఇంకా మీరు టచ్ చేయకండి ఏమి. ఓన్లీ మీరు ఇది ఫిల్ చేసి బిఎల్ఓ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు మీ యొక్క పేరు అనేది ఈ ఓటర్ లిస్ట్లో ఉంటే కనుక ఎప్పటి నుంచి ఏముంది ఏంటనేది వాళ్ళు చెకింగ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఫిల్ చేస్తారని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఎవరైతే బిఎల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఈ బాక్సెస్ను మీరు టచ్ చేయకండి, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్ అనేది జూలై 14వ తేదీ వరకు మీరు సబ్మిట్ చేయవచ్చు. నో టెన్షన్, నో ప్రాబ్లం. సో జాగ్రత్తగా లాస్ట్లో ఉన్నటువంటి బాక్స్ మాత్రమే మీరు ఫిల్ చేయండి, మిగిలిన బాక్స్ని ఏం టచ్ చేయకండి, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు తెలియజేయడానికి వీడియో అనేది చేశాను. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి, ఎలా ఫిల్ చేస్తే మా ఓటు ఉంటుంది, ఏమైనా తప్పులు చేస్తే మా ఓటు క్యాన్సిల్ అవుతుందా, రద్దు అవుతుందా అని చెప్పేసి. సో మీరు ఈ బాక్సెస్ అనేది మీరు టచ్ చేయకండి, డౌన్లో ఉన్న బాక్స్ ఫిల్ చేస్తే మీ యొక్క ఓటు అనేది సేఫ్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ బాక్స్లో ఏదైనా తప్పు ఇప్పుడు రాసి సో ఏదైనా ఓటర్ ఐడి నెంబర్ తప్పు రాయడం సో ఈ విధంగా చేస్తే కనుక మీ ఓటు అనేది రద్దు అవుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.